ఈరోజు వీడియో యుఎస్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ లేటెస్ట్గా అప్డేట్ ఎలా చేయాలి అన్నది నేను చూపిస్తాను. అసలు యుఎస్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, ఎవరు తెలుసుకోవాలి అంటే యూట్యూబ్ కంటెంట్ రన్ చేస్తూ నీకు మానిటైజేషన్ అయిన తర్వాత నువ్వు డబ్బులు తీసుకోవాలి అన్నప్పుడు నువ్వు కొన్ని చేయాల్సి ఉంటుంది. యుఎస్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఫిల్ చేయాలి. అది ఫిల్ చేస్తే నీకు వచ్చే మనీలో ఎక్కువ అమౌంట్ ట్యాక్స్ కట్ కాకుండా ఉంటాయి. మన ఇండియన్ ట్యాక్స్ కట్ అవుతుంది యాజ్ యూజువల్, మన యుఎస్ ట్యాక్స్ కూడా కట్ అవుతుంది. యుఎస్ ట్యాక్స్ ఎందుకు కట్ అవుతుంది, నేను ఉన్నది ఇండియాలోగా అని మీరు అడగొచ్చు. కాకపోతే అలా ఎందుకు కట్ అవుతుందంటే మనం చేసే వీడియోస్ యుఎస్ నుంచి కూడా చూస్తూ ఉంటారు. సో అందుకని మన మీద ట్యాక్స్ వేస్తూ ఉంటారు. సో ఆ ట్యాక్స్ 30% అలా ఉంటుంది. దాన్ని తగ్గించుకోవడం కోసం మనం యుఎస్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అంటే కొన్ని ఆ ఫామ్ ఫిల్ చేస్తే మనకు తగ్గుతుంది. అబ్బా నేను అంతకంటే అంత సొల్లు చెప్పాలనుకోవట్లేదు. సో ఇప్పుడు సింగపూర్ ట్యాక్స్ అని కూడా వచ్చింది. సో ఈ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు చాలా నేనే ఫేస్ చేశాను. ఇప్పుడు దాకా నేను దాని మీదే స్టడీ చేశాను, ఎట్లా చేయాలి ఏంటి. అందరు వీడియోస్ చూస్తూ ఉన్నాను. కాకపోతే అందరు ఎప్పుడు 1 year నుంచి 2 years బ్యాక్ వీడియో అని ఉంది. సో మనం కొత్తగా చేస్తున్నాం కాబట్టి కొన్ని అప్డేట్స్ అనేవి వచ్చాయి. ఒకటి వచ్చింది, అదేంటిది అనేది నేను వీడియోలో చూపిస్తాను మీకు. సో లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. ఇక్కడ మనం అయితే గూగుల్లోకి వచ్చేసినాం. గూగుల్లోకి వచ్చేసి మనం గూగుల్ యాడ్సెన్స్ అని కొట్టాలి. గూగుల్ యాడ్సెన్స్ అని కొట్టాను. గూగుల్ యాడ్సెన్స్ అని కొట్టిన తర్వాత ఇక్కడ మనకి ఫస్ట్ పేజ్ ఫస్ట్ లింక్ ఓపెన్ అవుతుంది, గూగుల్ యాడ్సెన్స్ ఎర్న్ ఫ్రమ్ మనీ అని. సో దాన్ని క్లిక్ చేశాను నేను. దాన్ని క్లిక్ చేయగానే గెట్ స్టార్టెడ్ అని వచ్చింది. గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేశాను. గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయగానే మనది ఏదైతే మెయిల్ ఉంటుందో ఆ మెయిల్తో లాగిన్ అయితే మన అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి అంటే సో ఇలా వచ్చింది, గూగుల్ యాడ్సెన్స్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అయింది. సో యాక్షన్ రిక్వైర్డ్ అని ఉంది ఇక్కడ చూసారా పైన. యాక్షన్ రిక్వైర్డ్, దేర్ సంథింగ్ టు బి చెక్ యాడ్సెన్స్ ఫర్ యువర్ పేమెంట్ అకౌంట్ అని ఉంది. ఇక్కడ నుంచి కొట్టినా కానీ డైరెక్ట్గా మనం ట్యాక్స్ ఇన్ఫో దగ్గరికి వెళ్ళిపోతాము. సో అట్లా కాకుండా ఇక్కడ కూడా చూసుకోవచ్చు. అక్కడ ఒకవేళ మీకు ఇక్కడ కనిపించకపోతే ఇక్కడ పేమెంట్స్లోకి వెళ్ళిపోయి పేమెంట్స్ ఇన్ఫో అని ఉంటుంది. ఇక్కడ పేమెంట్స్ ఇన్ఫో క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. ఇక్కడ క్లిక్ చేసుకోండి ఇండియాకి. సో మనకి ఇక్కడ వచ్చేస్తుంది. మీకు ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. మనదైతే ఇష్యూ ఉంది అని చూపిస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ కూడా ఉంటుంది అప్డేట్ అని వచ్చింది. ఇక్కడ అప్డేట్ అని ఉందా, సో ఇక్కడ కూడా ఉంటుంది. ఇక్కడ కొట్టినా కానీ వచ్చేస్తుంది. సరే నేను ఇక్కడ నుంచి వెళ్తున్నా. అప్డేట్ అని కొట్టా. అప్డేట్ అని కొట్టిన తర్వాత ఇక్కడ నేను ఆల్రెడీ ట్యాక్స్ ఇన్ఫో, ఇక్కడ సింగపూర్ ట్యాక్స్ ఇన్ఫో ఫిల్ చేశాను. ఇక్కడ యుఎస్ ట్యాక్స్ ఇన్ఫో. ఇప్పుడు యుఎస్ ట్యాక్స్ ఇన్ఫో అట్లా కొట్టగానే మీకు ఏమొస్తుంది, స్టార్ట్ ఫామ్ అని వస్తుంది. సో స్టార్ట్ ఫామ్ అని రాగానే స్టార్ట్ ఫామ్ చేసుకొని, సో ఇక్కడ మళ్ళీ మనకి మన మెయిల్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. సో ఇవన్నీ గుర్తుంచుకోండి. సో నేనైతే ఇచ్చేసాను. ఓ సారీ, రాంగ్ పాస్వర్డ్ అంట. నా లెక్కనే మర్చిపోతారు. నేను మర్చిపోయినా. సో నా పాస్వర్డ్ అయితే ఇచ్చేసా. సో లాగిన్ అయింది. సో మీరు కూడా మర్చిపోకండి పాస్వర్డ్. మెయిల్తో మీరు ఏ అకౌంట్కి గూగుల్ యాడ్సెన్స్ ఉందో ఆ అకౌంట్తోనే లాగిన్ అయితే ఓపెన్ అయింది. సో మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. అట్లా కొట్టిన తర్వాత అప్డేట్ అని వచ్చింది కదా, అట్లా అప్డేట్ వచ్చినప్పుడు ఇక్కడ ఏమొచ్చింది, యునైటెడ్ స్టేట్స్ ట్యాక్స్ ఇన్ఫో. ఇప్పుడు వాట్ టైప్ ఆఫ్ అకౌంట్ ఈస్ అని అన్నాడు. వేరు ఉపేందర్ కుమార్, ఇదేం అకౌంట్ అని నన్ను అడుగుతుంది. అప్పుడు మీరేం చెప్పాలా, ఇండివిజువలా నాన్ ఇండివిజువలా అని అడుగుతుంది. మీరు ఇండివిజువల్ సెలెక్ట్ చేయండి, నెక్స్ట్ నొక్కండి. ఇక్కడ నెక్స్ట్ నొక్కిన తర్వాత స్క్రోల్ చేస్తే ఆర్ యూ సిటిజన్ ఆఫ్ రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్, ఏం లేదు నువ్వు యుఎస్లో ఉంటావా అని చెప్పేసి అక్కడ ఉండే అతనువా అన్నాం. కాదు, నో. మళ్ళీ నెక్స్ట్ నొక్కండి.
నెక్స్ట్ నొక్కిన తర్వాత పైకి వచ్చేయండి. సెలెక్ట్ W8X ట్యాక్స్ టైప్ అని అన్నాడు. అక్కడ మీరు ఏమీ ఆలోచించకుండా ఫస్ట్ ఉంది చూసారా W8BEN అని, అది సెలెక్ట్ చేసేసి స్టార్ట్ WB8EN ఫామ్ అనేది క్లిక్ చేయండి. సో మీరు ఆ పేజ్కి డైరెక్ట్ చేస్తుంది. కొంచెం తిరుగుతుంది, సో చూద్దాం ఏంది ఇంత లేట్ తీసుకుంటుంది. సో ఇలా అయితే ఓపెన్ అయిపోతుంది. ట్యాక్స్ ఐడెంటిటీ అని మీ డీటెయిల్స్ అన్నీ వస్తుంది. ఫస్ట్ మీ పేరు ఉంటుంది ఇక్కడ. సో ఇది వదిలేసేయండి, మీకు అవసరం లేదు. సిటిజన్ కంట్రీ ఆర్ సిటిజన్షిప్ దగ్గర ఇండియా ఇచ్చేసేయండి. ఇండియా కాబట్టి మీరు ఇండియా ఇచ్చేద్దాం. పైకి వెళ్ళిపోయాను. సో ఇండియా కాబట్టి ఇండియా ఇచ్చేసాను. సో ఫారెంటీన్ అంటే చాలా మంది అది ఫిల్ చేయకపోయినా పర్లేదు అని అంటున్నారు. ఫారెంటీన్ అంటే మీ పాన్ కార్డ్ మీద ఉంటుంది కదా నెంబర్, ఆ నెంబర్ అనేది ఇక్కడ యాస్టీస్ గా తప్పు లేకోకుండా ఇక్కడ కొట్టండి. నేనైతే ఇక్కడ కొడుతున్నాను. సో ఇలా ఫారెంటీన్ ఇచ్చేసాను. ఫారెంటీన్ ఇక్కడ యుఎస్ టిన్ అంటే మనకి యుఎస్ లో ఉండట్లేదు కాబట్టి మీరు అది లైట్ చేయండి, లైట్ తీసుకోండి. నెక్స్ట్ నొక్కిన తర్వాత మీ డీటెయిల్స్ అడుగుతుంది. ఏమడుగుతుంది, ఇక్కడ ఇండియా ఇచ్చేసిండు, డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఇచ్చేసేయండి. ఇంటి పేరు అన్ని కరెక్ట్ చూసుకోండి. హౌస్ నెంబర్తో ప్రతి ఒక్కటి డీటెయిల్ అడ్రస్ ఇచ్చినావా అంటే ఏదో ఒకటి ఇవ్వకండి, కరెక్ట్గా అడ్రస్ ఇవ్వండి. మళ్ళా పోస్టల్ అడ్రస్ ఇన్ ద సేమ్ పర్మనెంట్ రెసిడెన్స్ అని నొక్కితే సేమ్ అదే ఇవ్వాలా అనుకుంటున్నారా అని అంటది. అప్పుడు ఇక్కడ క్లిక్ చేశారనుకోండి కింద కూడా అదే అడ్రస్ తీసుకుంటది. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత కొంచెం లోడ్ అవుతుంది. సో ఇక్కడ థర్డ్ స్టెప్ ఏంటి అంటే ట్యాక్స్ ట్రీటీ అని వస్తుంది. ట్యాక్స్ ట్రీటీ అంటే ఇక్కడ ఇచ్చాడు ఇండియా అండ్ యుఎస్ హాజ్ ఏ ట్యాక్స్ ట్రీటీ అని. అంటే మన ఇండియాకి యుఎస్కి కొంచెం ఇంకా తగ్గిస్తున్నారు. పుక్కట్లో వస్తే మనం ఎందుకు నో అనుకుంటాం, మన దగ్గర అట్లాగో పాన్ కార్డు ఉంది కాబట్టి ఎస్ అని చెప్పేసి ఇక్కడ ఏం ఆలోచించకుండా మీరు ఎస్ అని నొక్కేసేయండి. సో resident of the following country within the meaning of the income tax treaty between United States and that country అని అన్నాడు. మీది ఏ కంట్రీ అయితే ఆ కంట్రీ సెలెక్ట్ చేసేసేయండి. సో మనది ఇండియా కాబట్టి ఇక్కడ మన ఇండియాకి కూడా ట్యాక్స్ ట్రీటీ ఉంది. యుఎస్కి మన దాంట్లో ఇండియా ఉంది కాబట్టి పెట్టేసిన. సో నెక్స్ట్ స్పెషల్ రేట్స్ అండ్ కండిషన్స్ అన్నాడు. ఇదే మెయిన్, ఇది ఒక్కటి సెలెక్ట్ చేసినా సరిపోయింది. కాకపోతే మీరేం చేస్తారంటే గుంపులో గోవిందం, అందరూ అంతే చేస్తున్నారు, సో మనం కూడా అంతే చేద్దాం. ఇక్కడ ఆర్టికల్ ఫస్ట్ పారాగ్రాఫ్ వచ్చేసి ఇక్కడైతే 3 సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ మోషన్ పిక్చర్స్ అండ్ సర్వీసెస్, ఇంకోటి కింద అదర్స్ కాపీరైటెడ్, ఈ 3 కూడా క్లిక్ చేయాలి. ఫస్ట్ దానికి వచ్చేసి ఆర్టికల్ పారాగ్రాఫ్ లో వచ్చేసి ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఆర్టికల్ 7 పారాగ్రాఫ్ 1. అండ్ విత్ హోల్డ్ రేట్ లోకి వచ్చేసి ఫస్ట్ వన్ లో 0. మళ్ళీ సెకండ్ ఇక్కడ మళ్ళా యాజ్ ఎ ట్యాక్స్ రెసిడెంట్ అని ఉంది కదా కింద, దాన్ని కూడా టిక్ చేసుకోండి. ఇంకోటి మోషన్ పిక్చర్ టీవీ రాయల్టీస్ అన్న దాంట్లో ఆర్టికల్ పారాగ్రాఫ్ సేమ్ అన్నిటికీ ఒకటే, ఫస్ట్ వన్ పెట్టుకోండి. సెకండ్కి వచ్చేసరికి 15% రెడ్యూస్ ట్రీటీ రేట్ దీనికి కూడా టిక్ మార్క్ ఇచ్చుకోండి. ఇక్కడ వచ్చేసి కూడా ఇదే టిక్ చేయండి. విత్ హోల్డ్ రేట్ లో వచ్చేసి 15. ఇక్కడ ఏంటి 0, 15, 15%, 0%, 15%, 15%. ఫస్ట్ దానికి 0, సెకండ్ దానికి 15, థర్డ్ దానికి 15 సెలెక్ట్ చేసుకున్నా. ఇటు ఆర్టికల్ సైడ్ మాత్రం అన్నిటికీ ఒకటే,
ఫస్ట్ వన్ కింద యాజ్ ఎ ట్యాక్స్ రెసిడెంట్ ఆఫ్ ద కంట్రీ అన్నదానికి మీరు టిక్ మార్క్ ఇచ్చుకోండి. అండ్ నెక్స్ట్ గోయింగ్ టు ద ఫోర్త్ స్టెప్ ఏంటి అంటే ఇంతకుముండు వేరేలాగా ఉండేది, అంటే కొంచెం ఇంతే ఉండేది, కాకపోతే కొంచెం చేంజెస్ ఉన్నాయి. ఆ చేంజెస్ ఏందో నేను చెప్తాను. యాక్టివిటీస్ అండ్ సర్వీసెస్ పర్ఫార్మ్డ్ ఇన్ ద యుఎస్. మీరు యుఎస్లో ఏమైనా యాక్టివిటీస్ పర్ఫార్మ్ చేస్తూ ఉంటారా? లైక్ మనం యుఎస్ వాళ్ళం కాదు కాబట్టి ఫస్ట్ అది ఆలోచించుకుంటే అదంతా మనకు అక్కర్లేదు. నో పెట్టేసి ఇక్కడ సర్టిఫై కొట్టేసి నెక్స్ట్ కొట్టండి, అయిపోయింది. ట్యాక్స్ రిపోర్టింగ్ ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి ట్యాక్స్ రిపోర్టింగ్. యుఎస్ ట్యాక్స్ డాక్యుమెంట్, ఇదంతా మనకి డాక్యుమెంట్స్ కావాలా అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు మనం ఏం చేస్తాం అంటే యాక్సెప్ట్ మీద క్లిక్ చేసేస్తే దాని కింద డాక్యుమెంట్ బై పోస్ట్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి గో పేపర్లెస్ లో క్లిక్ చేయండి. పేపర్లెస్ లో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇచ్చేసేయండి. సో ఇది ఫామ్ W8BN ఫామ్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మీరు కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు, కాకపోతే మనకు అవసరం లేదు. మీకు ఒకవేళ కావాలంటే తీసుకోండి, దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్లిక్ చేసి డౌన్లోడ్ అని ఉంటుంది, PDF డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఏంటంటే ఐ కన్ఫర్మ్ దట్ ఐ హావ్ రిసీవ్డ్, దీని మీద క్లిక్ చేసేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇది ట్యాక్స్ రెడీ అయిపోయింది. యాక్టివిటీస్ సర్వీసెస్ యుఎస్ కాదు కాబట్టి అయిపోయింది. ఇది కూడా ట్యాక్స్ రిపోర్టింగ్ అయిపోయింది. డాక్యుమెంట్ ప్రివ్యూ కూడా అయిపోయింది. సర్టిఫై అండ్ సైన్, ఇది మీరు బాగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇది కొత్తది. ఇప్పుడు దాకా ఎవరు చెప్పిన దాంట్లో ఎవరు కూడా ఇప్పుడు చేయలేదు. ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చింది ఈ ఆప్షన్ ఏంటంటే సర్టిఫై అండ్ సైన్. ఇది ఏంటంటే చెప్తాను. అండర్ పెనాల్టీస్ ఆఫ్ ప్యూజరీ ఐ డిక్లేర్ దట్. ఇదంతా సోది మనకు అవసరం లేదు. మీకు ఏం చెప్తానంటే ఇక్కడ కూడా క్లిక్ చేసేయండి. ఇక్కడ ఐ సర్టిఫై అండర్ ద, ఇక్కడ ఏముంది అన్చేంజ్డ్ స్టేటస్ అఫిడవిట్ అని ఉంది. అంటే మీరు డాక్యుమెంట్స్ ఏదైతే కొత్త అప్డేట్ చేసి ఉంటారు కదా, అవి అప్డేట్ చేసిన ఇయర్ ఎప్పుడుది అని చెప్పేసి అడుగుతుంది. నేనైతే నాకున్న ఇప్పుడు దీంట్లో పడేదైతే నా బ్యాంక్ అయితే 2023 మొన్ననే అప్డేట్ చేశాను. సో 23లో అప్డేట్ చేశాను అని చెప్పేసి పెట్టాను. సో దానికోసం ఇది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే 7th ఆప్షన్లో అండర్ పెనాల్టీస్ దగ్గర టిక్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ టిక్ ఇచ్చేసేయండి అన్చేంజ్డ్ స్టేటస్ అఫిడవిట్ అని వస్తుంది. సో దాంట్లో మీరు మీ ఆధార్ కార్డ్ కానీ బ్యాంక్ కానీ ఈ డీటెయిల్స్ ఏమన్నా చేంజ్ చేసి ఉంటే అది ఎప్పుడు చేంజ్ చేసినాయి అని చెప్పేసి ఇక్కడ పెట్టండి. నాదైతే బ్యాంక్ మొన్ననే 2023లో అప్డేట్ చేశాను, వేరేది తీసుకున్నా కాబట్టి అది పెట్టాను. సో దాని తర్వాత సిగ్నేచర్ అడుగుతుంది. ఇక్కడికి వచ్చేసి SI am the beneficial owner నేమ్డ్ ఇన్ ద ట్యాక్స్ ఐడెంటిటీ సెక్షన్. అంటే నేనే చేస్తున్నా కాబట్టి ఎస్, అది మనమే చేస్తున్నాం కాబట్టి నేనే చేస్తున్నా అని చెప్పేసి ఎస్ నొక్కాను. సో ఆల్రెడీ ఇక్కడ మన సిగ్నేచర్ అది ఆటోమేటిక్గా తీసుకుంది ఫుల్ లీగల్ ఏమని చెప్పేసి సబ్మిట్ చేయండి, అయిపోతుంది. అయిపోయిన కొద్దిసేపు బఫర్ అయ్యి మీకు ఇట్లా వస్తుంది. ఇది మాత్రం మీరు తప్పకుండా చెయ్యాలి, ఎందుకంటే లేకపోతే లాస్ అవుతారు కొంచెం. ఇగో ఇది కూడా అప్రూవ్ అయిపోయింది మనకి. సో ఇది వచ్చేసి స్టేటస్ అప్రూవ్డ్, ట్యాక్స్ ఫార్మ్స్ అండ్ విత్ హోల్డింగ్ రేట్స్, ఈ క్లెయిమ్డ్ ఇవన్నీ 4 క్లెయిమ్డ్ 3 క్లెయిమ్డ్ అయ్యిండి, ఇది కూడా అప్రూవ్ అయిపోయింది. సో ఇలా మన ఏమంటారు ఎందుకు ఏం చేసినాం మనం ఇప్పుడు యుఎస్ ట్యాక్స్ ఇన్ఫోని ఇలా కంప్లీట్ చేస్తాం. సో మన ఛానల్ వచ్చేసి మూవీ రివ్యూస్ అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ వేరే హాట్ టాపిక్స్ ఏదైతే ఉంటాయో ట్రెండింగ్ టాపిక్స్ మన ఛానల్లో వాయిస్ ఆఫ్ యూకేలో వస్తూ ఉంటాయి. అలానే అప్పుడప్పుడు నా చిన్న వ్లాగ్స్ కూడా వస్తాయి అనుకోండి. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యండి. కిందనే బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మనం ఏ వీడియో పెట్టినా మీకు ఎమ్మటే నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు యుఎస్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఏంటో తెలిసింది కదా, అది చేసేసాం. సో ఇలా మన
కంప్లీట్ చేయాలి. సో నెక్స్ట్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, ఏదన్నా యూట్యూబ్ పరంగా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నన్ను అడగండి. నేను మీకు క్లారిఫై చేయడానికి వీడియో రూపంలో చేసి నేను మీకు పంపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.